ఊహించుకోండి, మీరు చిన్నప్పటి నుండి అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కన్నారు. దానికోసం మీరు చాలా కష్టపడి పని చేస్తారు. ఒక రోజు మీకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. ఒక రోజు మీరు అంతరిక్షంలోకి వెళ్తారు, కానీ అక్కడికి చేరుకున్న తర్వాత మీరు భూమికి తిరిగి రాలేరని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే మీరు వదిలి వెళ్లిన దేశం ఇక లేదు. మిమ్మల్ని పిలవడానికి ఎవరూ లేరు మరియు మీరు చనిపోయే వరకు అంతరిక్షంలో జీవించాల్సి ఉంటుంది. కొన్ని నెలలు మాత్రమే ఆహారం మరియు నీరు తీసుకుని జీవించాలి. ఆలోచించడం చాలా వింతగా ఉంది, కానీ అంతరిక్షంలోకి వెళ్లి 311 రోజులు అక్కడే చిక్కుకున్న సెర్గీ క్రికాలేవ్ కూడా అదే జరిగింది. దీని వెనుకున్న పూర్తి కథను తెలుసుకుందాం. సెర్గీ ఆగస్టు 27, 1950 రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో, ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్, లెనిన్గ్రాడ్ లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి సెర్గీ ఇంజనీరింగ్ మరియు విమానయానం పట్ల ఆకర్షితుడయ్యాడు. నక్షత్రాలను చూసి ఎగరాలని కలలు తనే పిల్లవాడు కాదు, బదులుగా యంత్రాలను గమనించి అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలనుకున్నాడు. అతను మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ సంపాదించి సోవియట్ అంతరిక్ష కార్యక్రమానికి గుండెకాయ అయిన నంబర్ 10 ఎనర్జియాలో చేరాడు. 1985లో అతను కాస్మోనాట్ గా ఎంపికయ్యాడు. ఇది ఒక పెద్ద విజయం. ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్ ప్రపంచ అంతరిక్ష పోటీలో ముందున్న కాదు, కానీ వ్యోమగామిగా మారడం అంటే సైన్స్ యోధుడిగా ఉండటం. మీరు మీ దేశానికి ఎక్కడా ప్రాతినిధ్యం వహించడం లేదు, మీరు మీ దేశానికి కక్ష్యలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన విజయం. సెర్గీ మొదటి విమానం 1988లో మీరు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళింది. ఇది సోవియట్ ఇంజనీరింగ్ యొక్క ఒక గొప్ప ఘనత. మీరంటే శాంతి లేదా ప్రపంచం, మీరనేది దిగువ భూమి కక్ష్యలో ఉన్న ఒక మాడ్యులర్ అంతరిక్ష కేంద్రం. ఇది 1986 నుండి భూమి చుట్టూ తిరుగుతోంది. అంతరిక్ష నౌకలో నిర్వహణ నిర్వహించడానికి, ఏవైనా లోపాలు లేదా లోపాలను సరిచేయడానికి మరియు దానిని మంచి స్థితిలో ఉంచడానికి వారిని అక్కడికి పంపారు. వారు అక్కడికి వెళ్లడం ఇదే మొదటిసారి మరియు వారు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. కానీ 1991లో అతన్ని రెండోసారి సోయూజ్ టైం 12లో పంపారు. ఇది 5 నెలల సాధారణ మిషన్, కానీ అతను భూమిని విడిచి వెళ్లేటప్పుడు వేరే తుఫాను వస్తోందని అతనికి తెలియదు. సెర్గీకి తెలియదు, కానీ సోవియట్ యూనియన్ యొక్క రాజకీయ నిర్మాణం స్వేచ్ఛా పతనంలో ఉంది. లిథువేనియా, లాట్వియా మరియు ఎస్టోనియా వంటి రిపబ్లిక్లు స్వాతంత్ర్యం కోరుతున్నాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి మరియు వీధుల్లో నిరసనలు చెలరేగుతున్నాయి. మరియు ఆగస్టు 1991లో కొంతమంది హాట్లైనర్లు తిరుగుబాటుకు ప్రయత్నించారు మరియు సెర్గీ మీర్ నుండి మాత్రమే వినగలిగాడు. అతని మిషన్ కు నిధులు సమకూర్చిన సోవియట్ ప్రభుత్వం కూలిపోతుంది. అతను పనిచేసిన దేశం కూలిపోతుంది. కానీ 400 కిలోమీటర్ల ఎత్తు నుండి అతను వేచి ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. సెర్గీ తిరిగి రావడం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఆలస్యం అయింది మరియు ప్రభుత్వానికి నిధులు లేకపోవడంతో అది ఆలస్యం అవుతూనే ఉంది మరియు భర్తీ సిబ్బందిని నిలిపివేశారు. మరియు అంతరిక్షంలో సెర్గీ రోజుకు 16 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. భూమిపై అతని క్రింద అతని దేశం ప్రత్యేక సరిహద్దును ఏర్పాటు చేస్తుంది. మరియు డిసెంబర్ 25, 1991న రెడ్ సోవియట్ ఫ్లాగ్ ను చివరిసారిగా క్రెమ్లిన్ నుండి దించారు మరియు యుఎస్ఎస్ఆర్ ఉనికి అధికారికంగా ముగిసింది. కానీ అక్కడ 33 ఏళ్ల సెర్గీ ఇప్పటికీ అంతరిక్షంలో ఉన్నాడు, ఇప్పటికీ పనిచేస్తున్నాడు, ఇప్పటికీ తేలుతున్నాడు. కానీ అతని పౌరసత్వం ఏమైంది? అది పోయింది. అతను సోవియట్ వ్యోమగామిగా ప్రయోగించాడు, కానీ ఇప్పుడు అతను సాంకేతికంగా రష్యా పౌరుడు అయ్యాడు. కొత్త దేశం మీర్లో సెర్గీ వ్యవస్థలను నడుపుతూనే ఉన్నాడు. అతను విఫలమైన ఎలక్ట్రానిక్స్ ను మరమ్మతు చేశాడు, లైఫ్ సపోర్ట్ ను నిర్వహించాడు, సైన్స్ ప్రయోగాలు చేశాడు మరియు తన మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. ఇదంతా వారాల పాటు పూర్తిగా ఒంటరిగా ఉంది మరియు అతను ఫిర్యాదు చేయలేదు. తర్వాత అడిగినప్పుడు అతను ఇలా అన్నాడు: నేను నా పని చేస్తున్నాను. చివరికి ఎవరో ఒకరు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక్కడ కొత్తగా ఏర్పడిన రష్యా ఆర్థిక సంక్షోభంలో ఉంది, అందుకే వారు జర్మనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి ఒప్పందం ఇలా ఉంది: జర్మనీ రష్యాకు మిలియన్ల డాలర్ల నిధులను అందిస్తుంది. రష్యా జర్మనీకి చెందిన షునోట్ రోస్ డైట్రిచ్ ఫ్రెట్ ను ప్రసంగానికి పంపుతుంది. దీని అర్థం జర్మనీ తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని చేపడుతుంది మరియు సెర్గీకి కూడా మరొకరు ఉంటారు. 311 రోజుల కక్షలో గడిపిన తర్వాత అతను మార్చి 25, 1991న సోయూజ్ TM-13లో ఎక్కాడు. చివరి 311 రోజుల కక్ష తర్వాత అతను సోయూజ్ TM-13లో ఎక్కి మార్చి 25, 1992న భూమికి తిరిగి వచ్చాడు. అతను గోబచేవ్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాడు, కానీ ఎల్సిన్ తో కలిసి దిగాడు. అతని వాలెట్ లోని రూబుల్స్ ఇప్పుడు విలువలేనివి మరియు అతని స్వస్థలం ఒకప్పుడు లెనిన్గ్రాడ్ ను సెయింట్ పీటర్స్బర్గ్ గా మార్చారు. కానీ అంతరిక్షంలో చాలా నెలలు గడిపిన తర్వాత అతని శరీరం చాలా ప్రయాణాలకు గురైంది. అతని కండరాలు క్షీణించాయి మరియు అతని ఎముక సాంద్రత తగ్గింది. అతని రోగనిరోధక శక్తి కూడా తీవ్రంగా బలహీనపడింది. అతను 11 కిలోగ్రాములు కోల్పోయాడు మరియు సాధారణ పని చేయడానికి కూడా అతను చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ముఖ్యంగా అతను లేకుండా మారిన దేశానికి అతను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. అతను యుఎస్ఎస్ఆర్ యొక్క లాస్లెస్ సిటిజన్ గా పేరు పొందాడు. తర్వాత అతను పూర్తిగా కోలుకున్నాడు మరియు అక్కడితో ఆగలేదు. అతను ఎన్ఏఎస్సి యొక్క స్పేస్ స్టేషన్ మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో సహా 6 కంటే ఎక్కువ అంతరిక్ష మిషన్లను పూర్తి చేశాడు. అతను అంతర్జాతీయ సహకారానికి చిహ్నంగా మరియు శీతల యుద్ధానికి ముగింపు పలికి అంతరిక్ష పరిశోధనలో కొత్త శకానికి నాంది పలికిన వ్యక్తిగా మారాడు. తన కెరీర్ ముగిసే సమయానికి సెర్మీ అంతరిక్షంలో 3 రోజులకు పైగా లేదా దాదాపు 2 సంవత్సరాల 2 నెలలు గడిపాడు. ఒకనొక సమయంలో అతను అత్యధిక కక్షలో గడిపిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. తరువాత అతను రోస్కోస్మోస్ యొక్క మానవ అంతరిక్ష ప్రయాణ డైరెక్టర్ అయ్యాడు మరియు తరువాతి తరం అంతరిక్ష
అన్వేషకులకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడు. వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.